మొన్న పండుగ సీజన్లోనండి, అంటే 17/1/26 మన నర్సీపట్నం టౌన్ పరిధిలో సుక్కల నూకరాజు అని చెప్పేసి ఒక పెద్ద ఆయన అండి, 67 సంవత్సరాల వయసు ఆయనకి. ఆయన పోలీస్ స్టేషన్, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యారు. ఆయన బ్యాంక్కి అని చెప్పేసి యూనియన్ బ్యాంక్కి ఏటీఎం వద్దకు వచ్చారు. యూనియన్ బ్యాంక్ డిబిఆర్ షాపింగ్ మాల్ దగ్గర ఉన్న ఆంధ్రా బ్యాంక్, పాత ఆంధ్రా బ్యాంక్, ప్రజెంట్ యూనియన్ బ్యాంక్, ఆ ఏటీఎం దగ్గరకు వెళ్ళి క్యాష్ తీయడానికి అని చెప్పి ట్రై చేస్తుంటే ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఆయన దగ్గర నుంచి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఆయన దగ్గర కార్డు తీసుకున్నాడు. కార్డు తీసుకొని ఏటీఎంలో ఇన్సర్ట్ చేసి ఈయన దగ్గర నుంచి పిన్ నెంబర్ అడిగారనమాట. పిన్ నెంబర్ అడిగితే ఆ పిన్ ఆయన నెంబర్ చెప్పిన తర్వాత 2-3 సార్లు ట్రై చేశాడు. ట్రై చేస్తే అది రాలేదు. ఏదో బ్యాంక్లో ప్రాబ్లం ఉన్నట్టుందండి, మీరు ఇప్పుడు అయ్యేటట్లేదు, తర్వాత తీసుకురండి అని చెప్పేసి ఆయన వెనక పంపించేశాడు అనమాట. ఆయన కార్డు ఇచ్చి పంపించేశాడు. తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత ఈయన మళ్ళీ వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి చూసుకునేసరికి ఏటీఎం పనిచేస్తుంది. వెళ్ళి చూసుకునేసరికి ఈయన తాలూకా అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ తక్కువ వచ్చిందన్నమాట. ఎందుకు తక్కువ వచ్చిందని ఇమీడియట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఇలా పలానా రోజు మీ కార్డు ఉపయోగించుకున్నారు అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు తెలియపరిచారు. దాంతో ఆయన మన టౌన్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యారు. ఇలా నాకు దగ్గర నుంచి 15,000 రూపాయల క్యాష్ ఇలాగా ఒక వ్యక్తి ఏటీఎం కార్డు ఇచ్చి తీస్తానని చెప్తే, పిన్ నెంబర్ చెప్తే ఆయన తీసేశాడండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అన్నమాట. దాని మీద కేసు రిజిస్టర్ చేశారు. ఒక స్పెషల్గా ఒక టీంని కూడా దీని గురించి ఫామ్ చేశారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజెస్ సహాయంతో ఆ ముద్దాయిని కూడా ఐడెంటిఫై చేసి, ముద్దాయి పేరు మువ్వ వీరయ్య చౌదరి, సన్నాఫ్ హరిబాబు, వయసు 43 సంవత్సరాలు, వీరన్నపాలెం గ్రామం, పర్చూరి మండలం, ప్రకాశం జిల్లా. ఈయన నేటివ్ ప్లేస్ అండి అది. బట్ ఈయన ఉండడం ఏంటంటే మన విశాఖపట్నం సిటీ 104 ఏరియా, మరిపాలెం ఏరియాలో అక్కడ రూమ్ తీసుకొని ఒక సెకండ్ వైఫ్తో వీడు అక్కడ ఉంటున్నాడు అనమాట. అంతా మన టీం ఏదైతే ఉందో ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ తాలూకా ఆధ్వర్యంలో క్రైమ్ టీం అక్కడికి వెళ్ళడం, ఆయన్ని కస్టడీలోకి తీసుకొని రావడం, ఆయన దగ్గర నుంచి 15,000 రూపీస్ క్యాష్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఆయన తాలూకా సెల్ ఫోను, ఆయన దగ్గర నుంచి ఒక 9 ఏటీఎం కార్డ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈయన తాలూకా ఎంఓ ఏం చేస్తుంటాడంటే, యాక్చువల్గా అక్కడ ఆ రోజు పని చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆ కార్డ్, ఏటీఎం కార్డ్ ఏదైతే ఉందో ఒరిజినల్ కార్డు నేను కన్సీల్ చేసి ఈయన దాచేసి ఆయన దగ్గర ఉన్న వేరే కార్డ్ తీసుకొని వచ్చి అందులో పెడతాడు. ఇన్సర్ట్ చేసేసరికి ఎప్పుడైతే ఈ పిన్ అది కొడితే రాదు. ఆ పాత ఫేక్ కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డుని ఈయన ఎవరైతే ఏటీఎం హోల్డర్ ఉన్నారో ఆయనకి ఇచ్చేస్తారనమాట. ఈ విధంగా చీట్ చేస్తుంటాడు ఈయనకి ఇప్పటి వరకు మా తాలూకా రికార్డులు వెరిఫై చేస్తే ఆల్రెడీ 19 కేసులు, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటువంటి కేసులు 19 కేసుల్లో ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కేసులు కూడా నమోదై ఉన్నాయి. ప్రస్తుతం అయితే మనం ఇంట్రాగేషన్లో ఇంకా కూడా మనం ఇంట్రాగేట్ చేస్తే చాలా పోలీస్ స్టేషన్ కేసుల్లో కూడా ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడనమాట. మనకి మన రేంజ్ దగ్గరకు వచ్చేసరికి ఆమదాల వలస పోలీస్ స్టేషను, పాలకొండ పోలీస్ స్టేషన్లో కూడా ఆమదాల వలసలో ఒక 40,000 రూపీసు, పాలకొండలో 50,000 రూపీసు, అట్లాగే ఏలూరులో ఒక 50,000 రూపీసు, తునిలో ఒక 40,000 రూపీసు, మిర్యాలగూడలో ఒక 2 కేసులు ఉన్నాయండి. జనగాంలో కూడా ఒక కేసు, కాదీపేటలో ఒక కేసులో ఇప్పుడు ఈయన వాంటెడ్ అక్యూజ్డ్ అనమాట. ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఈ సమాచారం ఇస్తే వాళ్ళు కూడా పీటీ వారెంట్ కనెక్ట్ చేసుకొని వీడిని తీసుకొని వెళ్ళి ప్రాసిక్యూట్ చేస్తారు. అయితే అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు అక్కడ మనం ప్రతిసారి కూడా అందరికీ కూడా అవేర్నెస్ మీటింగ్లో వాటిలో చెప్తున్నాము, మన కార్డు ఎవరికి ఇచ్చి వాళ్ళ సహాయంతో తీయకూడదు, మన తాలూకా పిన్ నెంబర్ కూడా చెప్పకూడదు అని చెప్పేసి పదే చెప్తున్నాము.